పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే దేవుని యొక్క సువార్త మనకేం చెప్తుందంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుంచి 69 వరకు జీవవాక్కు గురించి తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన విషయం గురించి, తన శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు వారు పలికినటువంటి విషయాల గురించి తెలియజేస్తుంది అనమాట. మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 60వ వచనం నుంచి, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనసాగిరి. తన శిష్యులు దీని గురించి గొనుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? నేను ఇక్కడ చూసినట్లయితే ఆయన శిష్యుల్లో అనేకులు, యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు, యేసు ప్రభు మాటలు చాలా కఠినంగా ఉన్నాయి అంటూ ఉన్నారు. ఏమి గురించి కఠినంగా ఉన్నాయి అంటే, ఏది అంటే ఆయన శరీర రక్తాలను భుజించాలి అని చెప్పిన ఉన్న మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరికి? శిష్యులందరికీ, చాలామంది శిష్యులకు ఆయన శరీరాన్ని మనం ఎట్లా భుజిస్తాము అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. వాళ్ళ బుర్రతో వాళ్ళ హృదయంతో కాకుండా వాళ్ళ మనసుతో, విశ్వాసపూరితమైన కన్నులతో కాకుండా అవిశ్వాసమైన కన్నులతో కానీ తన యొక్క మైండ్తో ఆలోచించినప్పుడు ఆ విధంగా వారికి అనిపిస్తుంది, మేము ఆయన శరీరాన్ని ఎలా తినగలము అని వారికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. ఆ మాటలు కఠినంగా ఉంటూ ఉన్నాయి. అంటే యేసు ప్రభు మాటలు వారికి చాలా ఇబ్బంది పెడుతుంది, కఠినంగా ఉంటున్నాయి. అయితే మనం చూసినట్లయితే ప్రేమించే తండ్రి కఠినంగా ఉంటూ ఉన్నాడు. అవునా కాదండి? ప్రేమించేటువంటి మన యొక్క కుటుంబాలు చూస్తే ప్రేమించేటువంటి తండ్రి తన బిడ్డలను క్రమశిక్షణలో పెట్టడానికి కఠినంగా ఉంటూ ఉంటాడు. అయితే ప్రభువు మాటలు కఠినంగా ఉండవచ్చు, కానీ నువ్వు అనిపించేది కానీ పైకి కఠినంగా అనిపించవచ్చు, కానీ ప్రభు ప్రేమామయుడు, దయాపూరితుడు. కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఏది చేసినా నీ యొక్క శ్రేయస్సు కోసం ప్రభు చేస్తాడు, కానీ మన నాశనం కోసం కాదు అని వాక్యం చెబుతుంది. ఏదైనా కూడా ప్రభు చేస్తున్నాడు మన జీవితంలో అంటే అది మన మంచి కోరే, మన ఆత్మ అభివృద్ధి కోసం, మన ఆత్మ రక్షించడం కోసం, మన యొక్క జీవితాన్ని రక్షించడమే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడ అనేక మంది శిష్యులు ఆయన మాటలు కఠినంగా ఉన్నాయి అని చెప్పేసి యేసు ప్రభుని అంటూ ఉన్నారనమాట, గొనుక్కుంటూ ఉన్నారు. అది చూసిన ప్రభు ఈ విధంగా, నేను చెప్పిన మాటలు మీకు యావగింపుగా ఉందా, ఇబ్బందికరంగా ఉందా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వపు ఉన్న స్థలము ఎక్కిపోవటను మీరు చూచినచో ఇక ఏమందురు? అయితే ఈ మాటలే మీకు ఇలా అనిపిస్తూ ఉంటే, మనుష్య కుమారుడు యేసు ప్రభు నేను ఈ భూలోకము నుంచి పరలోకానికి ఎక్కిపోతూ ఉంటే, ఆరోహణం అవుతూ ఉంటే మీరు ఏ విధంగా ఏమంటారు? అంటే ఆ విధంగా నేను జరుగుతుంది కదా, దాన్ని మీరు ఇంకా ఎలా నమ్ముతారు? దీన్నే మీరు నా శరీరాన్ని తీసుకోవాలి అన్నప్పుడే మీరు నమ్మలేనప్పుడు దాన్ని ఏ విధంగా నమ్ముతారు? కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటి అంటే, కఠినంగా ప్రభువు మాటలు మనకు చాలాసార్లు కఠినంగా అనిపించవచ్చు, కానీ అది మన యొక్క అభివృద్ధిని కోరుకునేదే. ఒకవేళ ఒక వాక్యం చాలామంది మన యొక్క కుటుంబాలలో కానీ, మన సంఘాల్లో కానీ చర్చికి ఎందుకు రావు అంటే, మన ఫాదర్ గారు కానీ, మన మాస్టర్ గారు కానీ చెప్పే మాటలు కఠినంగా ఉంటూ ఉంటాయట. వాళ్ళ మాటలు నాకు గుచ్చుకుంటూ ఉంటాయి, వాళ్ళని తిడుతూ ఉన్నారు అంటే, తండ్రి తిడుతున్నాడు అంటే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి నిన్ను తిడతాడు. ప్రేమించిన తండ్రి నిన్ను తిట్టాడు, ప్రేమించకుండా ఉన్నటువంటి తండ్రి వదిలేస్తాడు, వాళ్ళు ఎట్లాగైనా పోనీ అని చెప్పి. కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను తిడుతూ ఉన్నాడు, మందలిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అది నీ యొక్క అభివృద్ధి కోసమే. కాబట్టి ఇక్కడ ప్రభు కూడా ఏమిటి అంటే అయితే ఇక్కడ ఇంకో విషయం చూసినట్లయితే, ప్రభు మాటలు అలా అనిపిస్తున్నాయి, కానీ తన శరీరాన్ని ఇస్తూ ఉన్నాడు, కానీ స్వయంగా ఆ యొక్క మాంసాన్ని ముద్దగా చేసి ఆయన ఇవ్వడం లేదు. ఆయన యొక్క బ్రెడ్ రూపంలో, యొక్క రొట్టె రూపంలో ఇస్తూ ఉన్నాడు. ఆ విషయం వారికి అది అర్థం అవటం లేదు, వారు దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారనమాట. ఈ విధంగా మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని విషయాలు మనకు కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకని చాలామంది చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ప్రభుని నమ్ముకున్న వారు ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిని మానేస్తూ ఉంటారు. మానేస్తున్నప్పుడు దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఒకసారి నాకు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నాకు ప్రభు ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. అలా అని ఆయన మానేశాడంట చర్చి. నేను అతను అడిగాను, ఎంతకాలం మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా అంటే, ఆయన ఒక మామూలుగా ఎక్కడో
వేరే విశ్వాసం నుంచి వచ్చాడు ఆయన, అన్యుల నుంచి వచ్చి యేసుప్రభు నమ్ముకున్నాడు. అయితే ప్రభు నాకేమీ చేయటం లేదు అని చెప్పి చర్చి మానేశాడు. చర్చి మానేసిన తర్వాత అప్పుడే అన్నానంటే, పోనీ చర్చి మానేశారు, మానేసిన తర్వాత మీకు ఏమైనా మంచి జరిగిందా అని అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒక 2-3 సంవత్సరాలు చర్చికి రావడం మానేశాడట. మానేసి ఎందుకంటే యేసుప్రభు ఏమీ చేయడం లేదని. కానీ ఆయన ఏం చెప్పాడంటే లాస్ట్‌కి ఆ 3 సంవత్సరాలు ఏమైందంటే, నా జీవితం అంతా ఒక పదం వాడాడనమాట. నా జీవితం అంతా అధోగతి పాలైనట్టు అన్నట్టుగా ఒక పదాన్ని ఆయన వాడాడు. అంటే ఆయన నాశనంలోకి ఆయన అయిపోయాడని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. కాబట్టి ప్రభువు మనకు కొన్నిసార్లు మనం వాక్యాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ప్రార్థనా కూటాల్లో కానీ మనకు నచ్చని పదాలు రావచ్చు, మనకు నచ్చకపోవచ్చు. కానీ అది నీకు అభివృద్ధిదే చేస్తూ ఉంది. చాలాసార్లు ప్రభు వాక్యం నీకు హృదయానికి గట్టిగా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మాట్లాడుతున్నారేంటి, నన్ను ఈ విధంగా అంటూ ఉన్నారేంటి, ఈ ఫాదర్ ఎలా అంటున్నాడు, ఈ మాస్టర్ ఇలా అంటూ ఉన్నాడు, ఈ బ్రదర్ ఎట్లా అంటున్నాడు, నేను చర్చికి రాను. అది కాదండి. నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభువు కాబట్టి, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను వాళ్ళ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, వాళ్ళ ద్వారా నేను ఆయన దగ్గరకు తీసుకోవాలని ప్రభు చూస్తున్నాడు. కాబట్టి మనము దాన్ని గ్రహించాలి. యేసుప్రభు శిష్యులు పొరపాటు పడినట్లుగా మనము కూడా అనేక మంది శిష్యులు పొరపాటు పడి ప్రభు నుంచి దూరమైనట్లుగా నేను ప్రభు నుంచి దూరం అవ్వకూడదు అనేది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఇదే నమ్మనట్లయితే, దీని గురించే మీరు ఇలా ఫీల్ అవుతూ ఉంటే, నేను పరలోకానికి వెళ్తాను, దాన్ని చూసినప్పుడు మీరు ఇంకా ఏమంటారు అంటున్నాడు. ఇంకా 63లో వచనం చూసినట్లయితే, జీవంనిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. జీవాన్నిచ్చేది, దేవుని యొక్క జీవాన్నిచ్చేది ఎవరు అంటే, దేవుని యొక్క ఆత్మ మనకు జీవాన్ని ఇస్తుంది. శరీరము నిష్ప్రయోజనము. శరీరము కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత దానికి ఎటువంటి విలువ ఉండదు. అది 100 సంవత్సరాల తర్వాత మన శరీరానికి ఏమైనా విలువ ఉంటుందా అంటే, అది ముసలి వాళ్ళు చనిపోయిన తర్వాత, లేదా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో విధంగా చనిపోయారు అనుకుందాం, లేదా అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆ శరీరానికి ఏమైనా విలువ ఉంటుందంటే, చనిపోయిన తర్వాత ఆ శరీరానికి ఎటువంటి విలువ ఉండదు. ఆ శరీరం చనిపోక ముందు, అంటే పూర్తిగా ఖననం అవ్వకముందు దాన్ని ఏదైనా ఉపయోగించి దాని యొక్క కళ్ళు కానీ, చెవులను కానీ, కళ్ళు కానీ, ఇంకొక బాడీలో పార్ట్స్ ఏమైనా ఇచ్చినట్లయితే వేరే వాళ్ళకి అది ఏమైనా ఉపయోగపడవచ్చు. కానీ అది పూర్తిగా జీవం అంతా పోయిన తర్వాత, శరీరంలో ఉన్న జీవం పోయిన తర్వాత ఆ శరీరం ఎందుకు కూడా పనికిరాదు. కాబట్టి శరీరము నిష్ప్రయోజనము. ఆత్మ ఉన్నంత వరకే నీ జీవితంలో, నీ శరీరంలో జీవం ఉంటూ ఉంది. కాబట్టి మన ఆత్మ గురించి మనం ఆలోచించాలి. మన ఆత్మ ప్రభువు నుంచి వచ్చింది. ఆత్మ మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే ఈ మాటలు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి. నేను చెప్పే మాటలు ఆత్మతో వస్తూ ఉన్నాయి, జీవము శక్తి కలిగి ఉన్నాయని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే, నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో పర్టికులర్గా ఆయన చెప్పేది ఎవరి గురించి అంటే, యూదా ఇస్కరియోతు గురించి. యూదా ఇస్కరియోతు ప్రభుతో ఉన్నాడు, కానీ ప్రభుతో పక్కనే తిరిగాడు, కానీ ప్రభుని నమ్మలేదు. మనలో కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మనతో చర్చిలో ఉంటూ ఉంటాం, చర్చిలోనే తిరుగుతూ ఉంటాం, చర్చి పనులే చేస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా అన్ని చుట్టూ చూస్తూ ఉంటాం, కానీ దేవుని నమ్మకుండా ఏదో ఒక డ్యూటీ లాగా, ఏదో ఒక పని లాగా చేస్తూ ఉంటారు అనమాట. ఏదో అంటే అది సీరియస్నెస్ ఉండదు దాంట్లో. ప్రభుని నేను ఆరాధిస్తున్నాను, లేదా ప్రభువుని కోసం నేను సేవ చేస్తున్నాను, సీరియస్నెస్ లేకుండా చేసినప్పుడు అది దానివల్ల పెద్ద ఉపయోగము ఉండదు. దాన్ని ఒక డ్యూటీ లాగా చూసుకున్నప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు. దేవుని సేవ చేస్తున్నానని మనస్ఫూర్తిగా చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తూ ఉంది. అది అలా గ్రహించకుండా ఏదో ఒక నామకార్థకంగా మనం అక్కడ చేస్తూ ఉన్నాము అంటే దాని యొక్క ఆశీర్వాదం కాదు, కానీ ఒకవేళ శాపం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని అంటే ఒక విధంగా చెప్పాలని లెక్కలేని విధంగా మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ఉంటే, ప్రభు సన్నిధిలో మనము పనిచేస్తూ ఉంటే దానివల్ల ఆశీర్వాదమేమో కానీ శాపం వచ్చే అవకాశం కూడా ఉంటూ ఉంది. మన దేవుడు శపించే దేవుడు కాదు, కానీ మన దేవుడు ప్రేమించే దేవుడే. కానీ మనము చేసినటువంటి పనుల వలన మనకు మనమే శాపము తెచ్చుకునే అవకాశము ఉంటూ ఉన్నదనమాట. తర్వాత మనము 65వ వచనం ఇక్కడ చూసినట్లయితే, కనుక తండ్రి అనుగ్రహించిన తప్ప ఎవడు నా ఎద్దుకు రాలేరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎవరైనా నా దగ్గర రావాలంటే తండ్రి మాత్రమే తండ్రి పిలిస్తేనే, తండ్రి ఆకర్షిస్తేనే. నిన్న దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రభు ఆకర్షిస్తేనే వాళ్ళు నీ దగ్గరికి రాగలరు. వాళ్ళు
యేసు ప్రభు దగ్గర రాగలరు. ఆ తండ్రి ఆకర్షించకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేరు. తండ్రి ఎందుకు ఆకర్షిస్తూ ఉన్నాడంటే నీ ఆత్మను రక్షించాలి అని, నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ సంఘాన్ని రక్షించాలని, నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నీ ద్వారా రక్షించాలని తండ్రి నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి నిన్ను సన్మానిస్తూ ఉన్నాడు. తండ్రి నీ కోసము నీ పేరును అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించడం కోసం ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఆయన ఆ తండ్రి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఈ మాటలు చెప్పిందా, ఎందువలన ఆయన శిష్యుల్లో అనేకులు ఆయనను విడిచి మరెన్నడూ ఆయనను వెంబడింపనేరి. యేసు ప్రభు ఆయన శరీర రక్తాలను భుజించాలి, నా శరీరాన్ని తీసుకోవాలి, నా శరీరంలోనే జీవం ఉంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నందువల్ల అనేకులు ఆయన విడిచిపెట్టి ఆయన వెంబడింపరేరి ఇంకెప్పుడు కూడా ఆయన దగ్గరికి మరలా రాలేదు. చాలామంది శిష్యులు యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారంట. చాలామంది శిష్యులు ఉన్నారు ప్రభుకి. ఆ శిష్యుల్లో అనేక మంది యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకోమన్నందుకు. కానీ అక్కడ ఆ శరీర రక్తం లేకుండా ఏ ఒక్కడు కూడా ప్రభు సన్నిధి, దేవుని సన్నిధికి వెళ్ళలేరు. అది ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి, అది శాపం కాదు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వయాన పరలోకం నుంచి దేవుడు సప్రసాద రూపంలో, రొట్టె రూపంలో, దివ్యబలి విందులో మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని స్వీకరించాలి. దాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. వీరు ఏం చేస్తున్నారంటే వీరందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అయితే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా, మీరందరూ కూడా వెళ్ళిపోతారా? చాలామంది వెళ్ళిపోయారు. ఆయన పేరు పెట్టి పిలిచారు కదా 12 మందిని ఇష్టపడి. ఆ 12 మందిని పిలిచిన వారిలో అడుగుతూ ఉన్నాడు. నైట్ అంతా ప్రార్థన చేసి తెల్లవారు వెళ్ళి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అపోస్తులను పిలుస్తున్నాడు పేరు పెట్టి. వాళ్ళని అడుగుతున్నాడు, మీరు అందరూ వెళ్ళిపోతారు, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే అప్పుడు సీమోను పేతురు అంటూ ఉన్నాడు, ప్రభు, మేము ఎవని యొద్దకు పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రభు, దేవా, తండ్రి, యేసయ్య, మేము ఎవని యొద్దకు వెళ్ళేదము, మేము ఎక్కడికి వెళ్తాం నాయనా, మేము ఎక్కడికి వెళ్తాం తండ్రి, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నిత్య జీవము, శాశ్వతమైన జీవము కలిగిన వాడవు, మేము ఎక్కడికి వెళ్తాం తండ్రి. మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా, నేను ఏం చేయాలండి అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఇది కూడా ఆయన చక్కగా పేతురు మనస్ఫూర్తిగా అంటూ ఉన్నారనమాట. ఏమంటూ ఉంటాంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీవు నిత్య జీవము కలిగినటువంటి దేవుడవు అని చెప్తున్నాడు. చూడండి, మనం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయనలోనే నిత్య జీవము ఉంటూ ఉంది. ప్రభు దగ్గరే మాత్రమే నిత్య జీవం ఉంటుంది. ఆయన దగ్గరే మాత్రమే మనకు శాశ్వత జీవం ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా అది ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఉపయోగం కూడా టెంపరీగా ఉండొచ్చు. కానీ నిత్య జీవ మాటలకు వెళ్ళినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు శాశ్వతమైన జీవము ప్రభు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ శాశ్వతమైన జీవితాన్ని ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటూ ఉందాం. తర్వాత 69వ వచనంలో, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుంచి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి. మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, మేము నిన్ను విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి, నీవు దేవుడి నుంచి వచ్చినటువంటి పవిత్ర దేవుడు, పవిత్ర పుత్రుడు అని నమ్ముతూ ఉన్నావు అంటే చూడండి, ఆయన మనస్సు నుంచి వచ్చినటువంటిది. ఆయన ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు, వ్యక్తిగతంగా ప్రభు యొక్క హృదయంలోకి తొంగి చూసినాడు అంటూ వాడు పేతురు. అదేవిధంగా ప్రభు యొక్క హృదయంలోనికి మనలో కూడా తొంగి చూడాలి, ప్రభుని ప్రేమించాలి, ప్రభుతో ప్రేమలో పడాలి, ప్రభుతో ఆ బంధాన్ని ఏర్పరచుకున్నవాలి, ఆ యొక్క ప్రేమ బంధాన్ని, ఆ యొక్క శాంతి బంధాన్ని, ఆ యొక్క ఒక రిలేషన్ని, ఒక తమ్ముడు అన్నయ్య అనేటువంటి రిలేషన్, లేదా ఒక స్నేహితుడు అనేటువంటి రిలేషన్, ఆ యొక్క రిలేషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని దగ్గర మనము కూడా ఆ విధంగా అనగలము. మనం ఎక్కడికి వెళ్తాం, మనం చాలాసార్లు అంటూ ఉంటాం, ఎక్కడికి వెళ్తాను, నాకు ఎవరు ఉన్నారంటే అదేవిధంగా ఆయన చెప్తూ ఉన్నారన్నమాట, నాకు ఎవరు లేరు ప్రభువా, నువ్వే ఉన్నావు, ఎక్కడికి వెళ్ళగలం తండ్రి, నాకు ఎవరూ లేరు, నువ్వు మాత్రమే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవే, నువ్వు మాత్రమే దేవుడి నుంచి వచ్చిన వాడవు, నువ్వు ప్రభువు నుంచి వచ్చినటువంటి పవిత్రుడవు, సర్వోన్నతమైన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పవిత్రుడు. కాబట్టి దేవా, మేమందరం నిత్య జీవ మాటల్లో కలిగి ఉండాలి, నీ దగ్గరకే మేము ఉండాలి, నీతోనే కలిసి ఉండాలి అటువంటి కృపని దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఎంతమంది అయితే మన ప్రార్థన సాయం అడుగుతున్నారో వారందరినీ దీవించమని కోరుకుంటూ ఉందాం ప్రభు. అదేవిధంగా ఈ సమయంలో ప్రభు, ఎవరైతే ప్రభు అనేక మంది ప్రభు మా యొక్క రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రభు అనేకమైనటువంటి గొడవల వల్ల, యుద్ధాల వల్ల ప్రభు నాశనం అవుతూ ఉన్నారు తండ్రి, వారిపై నీ కరుణ చూపమని కోరుకుంటూ ఉన్నాం ప్రభు. ఆ బిడ్డలందరికీ
అందరికీ శాంతి సమాధానం దయచేసి మా దేశాలలో, మా రాష్ట్రాలలో, ఈ ప్రపంచంలో శాంతిని జయించమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని కోరుకుంటూ ఈ మనవులని మన ఆదరణ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.